ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. 4 రోజుల క్రితం కేటీఆర్ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్రావును విచారించే సమయంలోనూ అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించినట్లు సంతోష్రావుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సంతోష్రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. 4 రోజుల క్రితం కేటీఆర్ను విచారించిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావును అదే సమయంలో సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. దీంతో సంతోష్రావును విచారించే సమయంలోనూ అదే పద్ధతిని అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించినట్లు సంతోష్రావుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సంతోష్రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు.